భారత్ ను భయపెడుతున్న మరో మహమ్మారి నిపా వైరస్ వల్ల ఇండియాలోని వెస్ట్ బెంగాల్లో 100 మందిని క్వారంటైన్ లో ఉంచడం అయితే జరిగింది. నిపా వైరస్ సోకిన 5గురి కండిషన్ క్రిటికల్ గా ఉందని చెప్పేసి వెస్ట్ బెంగాల్ హెల్త్ డిపార్ట్మెంట్ అయితే ఒక రిపోర్ట్ అయితే విడుదల చేసింది. నిపా వైరస్ ని ఫస్ట్ టైం 1999 లో మలేషియాలో పిగ్ ఫార్మర్స్ దగ్గర అయితే గుర్తించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నిపా వైరస్ కి ఎలాంటి వ్యాక్సిన్ లేదు, ఎలాంటి అక్యురేట్ ట్రీట్మెంట్ కూడా లేదు. ఈ నిపా వైరస్ యానిమల్స్ లైక్ పిగ్స్ గానీ బ్యాట్స్ గానీ వాటి నుండి మనుషులకు అయితే ట్రాన్స్మిట్ అవుతుంది అండ్ ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి కూడా సోకుతుంది. ఈ వైరస్ సోకిన 4 to 14 డేస్ లోపల ఈ సిమ్టమ్స్ అయితే చూపిస్తుంది. లైక్ ఫీవర్ గానీ, హెడ్ ఏక్ గానీ, మజిల్ పెయిన్ గానీ, కోల్డ్ కఫ్ ఇలాంటి సిమ్టమ్స్ అయితే చూపిస్తుంది ఈ నిపా వైరస్. ఈ నిపా వైరస్ వల్ల ఆ ఇన్ఫెక్షన్ మన బ్రెయిన్ వరకు పోతే కన్ఫ్యూజన్, డిజినెస్, కోమా వంటి కండిషన్స్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ ఈ వైరస్ సోకితే 40 నుండి 75% వరకు చనిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నిపా వైరస్ కి అయితే ఎలాంటి క్యూర్ అయితే లేదు. ప్రికాషన్స్ లైక్ ప్రాపర్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఒకవేళ మీరు మార్కెట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఫ్రెష్ వెజిటేబుల్స్ మాత్రమే తీసుకోవడం, లైక్ ఈ డ్యామేజ్ అయిన వెజిటేబుల్స్ కి ఎంత దూరం అయితే అంత దూరం ఉండాలి. ఆ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకొని అయితే తినాలి. మనము అండ్ మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సేఫ్ గా ఉండాలంటే ఈ వీడియోని వీలైనంత వరకు అయితే షేర్ చేయండి, అవేర్నెస్ అయితే క్రియేట్ చేయండి.